జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ప్రణతోస్మి దివాకరం ప్రణతోస్మి దివాకరం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కె లక్ష్మీ వెంకటేష్. నేను ప్రకృతి ప్రేమికుడను. ఈ మధ్యకాలంలో ఊరి పేరును మరీ విశేషించి చెప్పడానికి ప్రధాన కూడలిలో ఐ లవ్ బళ్ళారి, నమ్మ బళ్ళారి అనే పేరుతో ప్రధాన కూడలిలో బళ్ళారిలో ఉండడం అనేటువంటిది ఇదొక గొప్ప విశేషమే అని మనము ప్రధానంగా చెప్పవచ్చు. చూపర్లకు కూడా ఇది ఇట్టే ఆకర్షితుల్ని చేస్తుంది. ఈ సృష్టిలో ఉండే ప్రతి చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండ కోనలు, తీర్థాలు, క్షేత్రాలు అన్నీ అందమైనవే. ఆ అందాలను చూడాలనే కోరికతోనే నేను కర్ణాటక రాష్ట్రములో బళ్ళారి ఉన్న శ్రీ కోట మల్లేశ్వర స్వామి మరియు కనకదుర్గమ్మ అమ్మవారును సందర్శించబోతున్నాను. నా ప్రయాణాన్ని మొదటగా కర్నూలు నుండి ప్రాతకాలములోనే బయలుదేరి కోడుమూరు, ఆస్పరి, ఆలూరు, మోకా చెక్ పోస్టు ఆంజనేయ స్వామి భారీ విగ్రహం వద్ద కుడివైపుకు మళ్ళీ బళ్ళారి నగరాన్ని చేరుకోవడమైనది. కర్నూలు నుండి బళ్ళారికి దాదాపు 150 కిలోమీటర్లు, అంటే దాదాపు 3.5 గంటల సమయం పట్టవచ్చు బళ్ళారి నగరానికి చేరుకోవడానికి. ఈ కర్నూలు నుండి బళ్ళారికి వచ్చే రోడ్డు మార్గం కూడా చాలా చక్కగానే ఉంది. మొదటగా నేను బళ్ళారి నగరములోకి ప్రవేశించి రాయల్ సర్కిల్, సంగం సర్కిల్ అంటే గ్లోబ్ సర్కిల్, రాఘవేంద్ర టాకీస్, మిల్లర్పేట, ఆంజనేయ స్వామిని సందర్శించుకొని అక్కడ కొద్ది దూరంలో ఉన్న బన్నప్ప బావి వీధి అంటే బోయగేర్లో ఉన్న శ్రీ వరసిద్ధి అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడమైనది. బళ్ళారి నగరం చాలా అందమైనదంటున్నారని నేను ఆ నగరాన్ని సందర్శించాలని దాదాపు కొన్ని గంటల పాటు ప్రధాన వీధులలో సందర్శిస్తూ, అందులో ముఖ్యంగా తాళ్ళూరు రోడ్ సర్కిల్, ఎస్పీ సర్కిల్, చర్చి రోడ్డు, ఓపీడి, ఇన్ఫాంట్రీ రోడ్డు, సెయింట్ ఫిలోమిన్ ఓస్పెట్ రోడ్డు, యాస్మిన్ మజీద్, మోతీ సర్కిల్, ఏపీఎంసీ మార్కెట్ సర్కిల్, బెంగళూరు రోడ్,
ఏపీఎంసి సెకండ్ గేట్, పెద్దమ్మ మార్కెట్ సర్కిల్, కొలిమి చౌక్, తేరు బజారు, కనేకల్ బస్టాండ్ సర్కిల్, కళ్యాణదుర్గం రోడ్, గంగప్ప జినా సర్కిల్, కేసీ రోడ్, కాలమ్మ స్ట్రీట్, కూల్ కార్నర్, బసవేశ్వర నగర్, గాంధీనగర్, వాటర్ బూస్టర్, రేణుకాస్ కిచెన్, బగీచా హోటల్, గాంధీనగర్ మార్కెట్లను సందర్శించి ఆ తర్వాత నేను బళ్ళారిలో అనుకున్న ప్రధాన దేవాలయాలలో మొదటగా శ్రీ కోట మల్లేశ్వర స్వామిని దర్శించబోతాం. రండి, ఈ దేవాలయాన్ని మనం కల్లారా చూద్దాం. ఈ చిత్రంలో కనిపిస్తున్నదే మనకు శ్రీ కోట మల్లేశ్వర స్వామి దేవాలయం. మొట్టమొదటిసారిగా మనకు ప్రధాన రాజగోపురం మనకు చాలా భారీ ఎత్తులో మనకు కనిపిస్తుంది. దాని వెనక భాగంలో కూడా ఫోర్టు యొక్క కొండ కోటను కూడా మనము ప్రధానంగా చూడవచ్చు. మైదానం, చుట్టుపక్కల మైదానం కూడా చాలా చూడముచ్చటగా చెట్లు చేమలతో మనకు చాలా చక్కగా కనిపిస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కోట మల్లేశ్వర స్వామి ఆలయం అనేటువంటిది ఒక చక్కటి ఆకర్షణమైనటువంటి సుందరమైనటువంటి ప్రసిద్ధ క్షేత్రమే అని కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ కోట ప్రధానంగా మనము వాహన సౌకర్యాలు కానీ లేదా విడిది చేసుకోవడానికి కానీ చాలా చక్కగా మనకు మైదానం చక్కగా కనిపిస్తుంది. దర్శించే వాళ్ళు కూడా వారి మొక్కు మేరకు స్వామివారిని దర్శించుకొని రావడానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం అని మనం ప్రధానంగా చెప్పవచ్చు. అయితే ఈ కోట మల్లేశ్వర స్వామి దేవస్థానానికి కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి. వాటిని ఒకసారి మనం చూద్దాం. ఈ బళ్ళారి నగర ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే కోట మల్లేశ్వర స్వామి. చరిత్ర ప్రకారము బళ్ళారి తాలూకా కోలూరు గ్రామానికి చెందిన మల్లయ్య పరమ శివభక్తుడు. మల్లయ్య అంధుడైన నిత్యము శివుని దర్శనం చేసుకొని నైవేద్యం పెట్టిన తర్వాత భోజనం చేసేవారు. మల్లయ్య వ్యాపారము నిమిత్తము తోటి స్నేహితులతో కలిసి బళ్ళారి నగరం కోట ప్రదేశానికి రావడము జరిగింది. సాయంత్రం కావటంతో అక్కడే నిద్రపోయారు. ఉదయం మల్లయ్య శివుని దర్శనం చేయనిదే మంచినీరు కూడా తాగేవారు కాదు. శివుని దర్శనం కోసం స్నేహితులు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తిరిగారు. ఎక్కడా శివుని దేవస్థానము, శివలింగము కనిపించలేదు. 2 రోజులైన మల్లయ్య భోజనం చేయలేదు. వ్యాపారం కోసము వెంట సేరు అంటే బల్ల తీసుకొని వచ్చారు. కోట ప్రదేశములోనే ఓ రాయి హరి పై బల్లను తలక్రిందులుగా చేసి శివలింగం మాదిరిగా
సిద్ధం చేశారు. మల్లయ్య చేత్తో తాకగా శివలింగం మాదిరి ఊహించుకొని దర్శనం చేసుకొని నైవేద్యం పెట్టిన తర్వాత భోజనం చేశాడు. అనంతరం రాయి హరిపై ఉంచిన బల్ల సేరు తీయడానికి రాలేదు. బల్ల హరిపై ఉండడంతో ఈ ప్రదేశములో దేవస్థానము నిర్మించారు. మొదట బల్ల హరిగా పిలిచేవారు. రాను రాను బల్లహరి పేరు కాస్త బల్లారిగా మార్పు చెందిందని చరిత్రకారులు అంటుంటారు. మల్లయ్యతో ఈ దేవస్థానానికి మల్లేశ్వరుడిగా పేరు వచ్చినట్లు చరిత్ర తెలియజేస్తోంది. కోట ప్రదేశములో ఉండడంతో కోట మల్లేశ్వరుడుగా పేరు వచ్చిందని చరిత్రకారులు వివరించారు. ఈ రథోత్సవము అంటే కోట మల్లేశ్వర స్వామికి జరిగేటువంటి రథోత్సవము బ్రూస్పేటే ప్రదేశములో ప్రధాన రహదారిపై కోట మల్లేశ్వర స్వామి రథోత్సవం నిర్వహిస్తారు. ఈ రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. దేవస్థానములో అర్చకులు కోట మల్లేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తిని తేరు వీధిలోని రథము వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజ చేసి మడితేరు లాగుతారు. సాయంత్రం 5 గంటలకు బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. ఇది శ్రీ కోట మల్లేశ్వర స్వామిని గురించి క్లుప్తమైనటువంటి వివరణ. ఈ చిత్రంలో చూపిస్తట్లు మనకు శ్రీ కోట మల్లేశ్వర స్వామి ఆలయ గర్భగుడి. అక్కడ మనము స్వామివారిని మనస్ఫూర్తిగా మనము మొక్కవచ్చు. ఆలయం కూడా కట్టడాలు చాలా మనకు అద్భుతంగా మనకు కనిపిస్తున్నాయి. ఆ కళాత్మక నైపుణ్యం అయితేనేమి, ఆ కట్టడాలు అయితేనేమి చాలా చక్కగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం కూడా అంటే నాతో పాటు ఎవరైనా ఈ కోట మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఒక అందమైనటువంటి క్షేత్రమే అని చెప్పి నేను ప్రధానంగా నమ్ముతున్నాను. ఈ కోట మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళా నా ప్రయాణములో చూడదగ్గది రెండవది, అదేవిధంగానే బళ్ళారికి ప్రధాన ఆకర్షణమైనటువంటిది శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు. నేను కోట మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుండి తిరిగి ప్రయాణం చేసి ఈ బళ్ళారి నగరంలో గుండా ఇప్పుడు ప్రస్తుతం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రధాన ఆలయానికి వస్తున్నాను. ఈ బళ్ళారి నగరము కూడా జనసమ్మర్దంతో చాలా క్రిక్కిరిచ్గా మనకు కనిపిస్తుంది. అదేవిధంగానే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అక్కడక్కడ ఒక విశేషమైనటువంటి కట్టడాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లుగా కనకదుర్గమ్మ అమ్మవారు ప్రధాన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఇది గుడి మొదటి భాగంలో పార్కింగ్కు అనువైన ప్రదేశం మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకు చిత్రంలో 2 గాలి గోపురాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పార్కింగ్ సౌకర్యం కూడా చాలా చక్కగా మనకు ఏర్పాటు చేయనుండేది. ఇది చిత్రంలో కనిపిస్తున్నట్లుగా మొదటి ద్వారము. అక్కడ మనము చెప్పులు అవన్నీ కూడా వదిలిపెట్టి లోపలికి దుర్గమ్మ ఆలయ దర్శనార్థం మనం లోపలికి వెళ్ళవచ్చు.
ప్రధాన ఆలయంలోకి మొదటిగా మనం వెళ్ళిన తర్వాత లోపల భాగంలో మనకు మైదానం కూడా చాలా చక్కగా ఉంటుంది. చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా కనిపిస్తుంది. మనము ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం చూస్తే అక్కడే ఉండాలి అనేటువంటి ఒక భావన మనసులో మనకు కలుగుతుంది. అదేవిధంగానే ఈ గుడికి చుట్టుపక్కల కూడా చిన్న చిన్న మొక్కలతో చాలా పచ్చదనంగా ఉండడం అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి విశేషము. ఇది గుడి ప్రధానమైనటువంటి మొదటి ద్వారము. అక్కడ నుండి లోపలికి దుర్గమ్మ వారి దర్శనార్థం మనం లోపలికి వెళ్ళవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శుభ్రత అయితేనేమి, తర్వాత కళాత్మకతతో వేసినటువంటి బండలు చాలా మనకు చక్కగా కనిపిస్తున్నాయి. చూపర్లకు ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశము అనేటువంటి ఒక భావన మనసులో ఎంతో గొప్పగా స్ఫురిస్తుంది. ఇది ప్రధాన దేవాలయంలో నూతనంగా కొన్ని ఏర్పాటు చేసినటువంటి కొన్ని కట్టడాలు. అయితే ఈ బళ్ళారి దుర్గమ్మ వారి ఆలయం యొక్క విశేషాలు కూడా ఒకసారి మనము పరిశీలిద్దాం. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో ఉన్న కనకదుర్గ ఆలయము ఒక ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రము. ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణము మరియు ఆధ్యాత్మికత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఒక గొప్ప ప్రదేశం అని మనము చెప్పవచ్చు. ఈ ఆలయంలో ప్రధాన దేవత దుర్గాదేవి అవతారమైన కనకదుర్గమ్మ. ఈ ఆలయం సందర్శించడానికి అనువైనటువంటి వేళలు మనకు ఉదయం 5:30 గంటలకు మొదలై రాత్రి 8:45 గంటల వరకు మనము అమ్మవారిని దర్శించుకోవచ్చు. అయితే ఈ ఆలయము ద్రావిడ శైలి నిర్మాణంలో నిర్మించబడింది. బళ్ళారి అనే పేరు దుర్గాదేవి అనే అర్థం వచ్చే బళ్ళారి నుండి వచ్చిందని నమ్ముతారు. ప్రతి సంవత్సరము దుర్గమ్మ ఆలయములో సిద్ధి బండి అనేటువంటి ఉత్సవం నిర్వహిస్తుంటారు. దుర్గాదేవి 9 రూపాలను పూజించే నవరాత్రి పండుగ సమయంలో ఈ ఆలయము చాలా ముఖ్యమైనది. బళ్ళారి అంటే మొట్టమొదటిగా మనకు గుర్తుకొచ్చేది ఆ దుర్గమ్మ తల్లి. ప్రతి సంవత్సరం కొన్ని ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుండి అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుండి విరివిగా ప్రజలు పాల్గొంటుంటారు. అక్కడ కొన్ని బండ్లను పలహారాలుగా తిప్పుతారు. ఈ సంబరం చాలా వేడుకగా జరుగుతుంది. ఈ ఉత్సవానికి లక్షల మంది పాల్గొని మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ గుడిలో కొంత ఆధునీకరణ చేయడం వల్ల దుర్గమ్మ వారి యొక్క ఆలయ ప్రాంగణంగా చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. ఈ చిత్రంలో చూసేటువంటి చిత్రపటము దుర్గమ్మ వారిదే. అయితే మనకు ఆలయ లోపలికి ఈ వీడియోలు కానీ ఏం ప్రవేశం తీసుకోవడానికి లేదు కాబట్టి మనం సేకరించినటువంటి చిత్రాన్ని మీకు చూపించడం జరిగింది. అదేవిధంగానే ఇది ప్రధానమైనటువంటి లోపల ఆలయం యొక్క బయటి భాగము చాలా ఆహ్లాదకరంగా ఓం దుర్గాదేవి నమః అనేటువంటి ఒక శ్లోకంతో మనకు చాలా చక్కగా అక్కడ వినిపిస్తుంది. ఇదంతా కూడా దుర్గమ్మ వారి ఆలయం యొక్క
చుట్టుప్రక్కల మనకు ఈ చెట్లు చాలా చక్కగా ఉండడం, ప్లస్ అదేవిధంగానే ఈ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ద్వారాల్లో ఆ ద్వారం యొక్క తలుపులు కూడా చాలా బలీయంగా ఉన్నాయి. వాటికి అటుపక్క ఇటుపక్క కూడా అమ్మవారి యొక్క చిత్రాన్ని మనం ప్రధానంగా ఈ చిత్రంలో మనము చూడవచ్చు. రెండు వైపులు అంటే కుడివైపు ఎడమ వైపు కూడా అమ్మవార్ల యొక్క చిత్రాలను మనకు ఈ పెయింటింగ్ ద్వారా వేయించడం మనకు జరిగింది. అదేవిధంగానే ఈ ఆలయం యొక్క బయటి ప్రాంతంలో కొంత ఆధునీకరణ చేసి కొంత కట్టడం అనేటువంటి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అది బహుశా ఇంకా మనకు ఏదైనా పని జరిగే సందర్భం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఆలయం యొక్క ప్రహరీని లోపల భాగంలో అనుకొని టెంకాయలు కొట్టేటువంటి ప్రదేశం, ఆ ప్రదేశం నుండి అట్లా వెళుతుంటే పచ్చదనము చాలా అద్భుతంగా ఉంది. మనము అక్కడే కూర్చోవాలనేటువంటి ఒక ఆశ మనిషికి కలిగిస్తుంది. ఇది అదేవిధంగానే ఈ ఎండాకాలంలో భక్తులకు ఇబ్బంది కలగరాదనేటువంటి ఉద్దేశంతో కూడా పైన మనకు ఎండ తగలకుండా బట్ట రూపేణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పుడు చూస్తున్నటువంటి చిత్రంలో తూర్పు యొక్క ప్రధానమైనటువంటి ద్వారము. అయితే ఈ ద్వారము మెయిన్ రోడ్డుకు ఉండడం వల్ల కాస్త ఒక తెరిచింటారు, కానీ ప్రవేశం మాత్రం మనకు అటువైపు నుంటే మనకు ఉంటుంది. ఇదంతా కూడా దుర్గాదేవి అమ్మవారి యొక్క చుట్టూ ప్రహరీ ఆనుకొని ఉన్నటువంటి ఇది చిత్రంలో కనిపిస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క దుర్గమ్మవారిని దర్శించాలనేటువంటి కుతూహలం, ప్లస్ అదేవిధంగానే బళ్ళారి ప్రాంతంలో ప్రతి వ్యక్తి విరివిగా మొదటగా చెప్పుకునేది దుర్గమ్మ దేవాలయం అంటున్నారు. కాబట్టి ఈ దుర్గమ్మ వారి యొక్క దేవాలయము మనము ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నాం. అదేవిధంగానే అక్కడ కొన్ని నాగుల కట్టతో అంటే మనకు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు నేను సందర్శించినటువంటి సమయంలో కాస్త భక్తులు కొంచెం తక్కువ ఉండడం వల్ల నేను చాలా సమయము ఈ దుర్గమ్మ వారి ఆలయంలోనే సమయంలో ఎక్కువ గడపడం జరిగింది. ఇది నాగుల కట్ట అన్నాను కదా ఇందాక, పాము అట్లా బండకు చెక్కినట్లు మనము చూడవచ్చు. అదేవిధంగానే ఇది నాగుల కట్టకి సమీపంలో ఉన్నటువంటిది. ఇదంతా కూడా మనము ఇక్కడ చూడవచ్చు. ప్లస్ ఆధునీకరణ చేసినటువంటిది ఒక మండపం మాదిరి మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది. ఇది బయటకి వెళ్ళేటువంటి గోపురానికి సమీపంలో మనకు ఈ నవీకరణ చేసినటువంటి సర్వాంగ సుందరమైనటువంటి కట్టడాలు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. బహుశా అది ఇంకా ఏమన్నా వాటర్ అట్లా రకరకాలుగా ఏర్పాటు చేస్తే ఇంకా చక్కగా ఉండొచ్చునేమని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ రకంగా నేను అమ్మవారిని దర్శించి మనసారా ఆనందించి ఆ ప్రదేశం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయట ప్రాంతంలో కూడా నేను వెళ్ళడం జరిగింది. ఈ చిత్రంలో చూస్తున్నటువంటిది బయట ప్రాంతంలో బహుశా ఈ నవరాత్రుల కాలంలో ఈ అమ్మవారికి దీపారాధన చేయడానికి అయితేనేమి, ప్లస్ అదేవిధంగానే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దుర్గమ్మ వారి యొక్క ఆలయము వెనక భాగంలో చాలా అద్భుతంగా ఉన్నటువంటి దుర్గామాత యొక్క చిత్రపటాన్ని మనం ప్రధానంగా చూడవచ్చు. అదేవిధంగానే ఇప్పుడు కనిపించేటువంటి ఒక చిత్రాన్ని కూడా మనం చూస్తున్నాం. చాలా బలీయంగా ఈ చిత్రం కనిపిస్తుంది. ఈ చిత్రానికి కొంచెం వాళ్ళంత దూరంలోనే దుర్గామాత యొక్క విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇది ఒక రకం చెప్పాలంటే ఈ ఆలయానికి ఒక పెద్ద ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఆ తర్వాత బయట ప్రదేశం కూడా చాలా చక్కగా చెట్లతో రంగురంగుల చెట్లతో మనకు
ఇదంతా బయట మైదానం. ప్లస్ అదేవిధంగానే ఏదన్నా నవరాత్రి సందర్భాలలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, కళావేదికలు నిర్మించడానికి కూడా ఈ ప్రదేశం చాలా అనువుగా ఉందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఈ దుర్గమ్మ వారి యొక్క ఆలయము నాకు చాలా మనసులో బాగా నచ్చినటువంటి క్షేత్రాలలో ఇది ఒకటి. నేను ఈ అమ్మవారిని ఏదో రూపేణ దర్శించడం అనేటువంటిది నా మనసుకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందం నాతో పాటు మీ అందరికీ కూడా పంచాలి అనేటువంటి సదుద్దేశంతోనే నేను ఈ వీడియోను కూడా చేయడం జరిగింది. బహుశా ఈ వీడియో చూసినటువంటి వారు ఈ వీడియోని చూసి చక్కగా ఆనందిస్తూ నేను ఈ వీడియోను తయారు చేయడం అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కొన్ని వందల మందికి చూసి అమ్మవారి యొక్క కరుణ, కృప, కటాక్షాలు అందరికీ ఉండాలన్నటువంటి సదుద్దేశంతోనే నేను ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. కాబట్టి మిత్రులందరికీ లేదా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నేను నమస్కరించు తెలియజేయనిది ఏమనగా ఈ వీడియోని మరింత మందికి షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనితో పాటు ఇంకా జీవితంలో కొన్ని చేయడానికి నాకు ఒక అవకాశం కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ, పరిగెత్తే కాలం ప్రవాహమై నదిలా సాగిపోతుంటే నేను ఆపలేను కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ జ్ఞాపకాలు మసకబారవచ్చు అనే ఉద్దేశంతో అందరూ కూడా క్షేత్ర తీర్థ విశేషాలను మదిలో దాచుకోవాలని ఆశిస్తూ, వీలైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇట్లు మీ లక్ష్మీ వెంకటేష్.